అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. అంతేకాదు, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అసోం బీజేపీ పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. దీంతో హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును సిపిఎం ఆశ్రయించింది. కాగా హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. పిటిషన్పై విచారణ తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరచూ వార్తలకు వస్తూ ఉంటారు. ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాగా ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి టార్గెట్గా చేసుకుని హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును సిపిఎం ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సిపిఎం ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా సదరు పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని బెంచ్ను పిటిషనర్ తరపు న్యాయవాది నిజాం పాషా కోరారు. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలు అందరికీ తండ్రి లాంటి వారని ఇక న్యాయవాది నిజాం పాషా పేర్కొన్నారు. అయితే ఈ సంగతి మర్చిపోయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని హిమంత బిశ్వ శర్మ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని అడ్వకేట్ నిజాం పాషా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అసోం బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఇటీవల పోస్ట్ అయినటువంటి ఒక వీడియోను ఆయన ప్రస్తావించారు. సదరు వీడియోలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందినటువంటి వారిపై తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్టు చిత్రీకరించారని సుప్రీంకోర్టుకు నిజాం పాషా వెల్లడించారు. అంతేకాదు, సదరు వీడియో పాయింట్ బ్లాక్ షాట్ అనే పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిందని కూడా ఆయన తెలియజేశారు. కాగా ఈ వీడియోకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలియజేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించలేదని సుప్రీంకోర్టుకు నిజాం పాషా వెల్లడించారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా సుప్రీంకోర్టులో కూడా కొంత భాగం రాజకీయ పోరాటం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, గల్లీల్లో జరగాల్సినటువంటి రాజకీయ పోరాటాన్ని సర్వోన్నత న్యాయస్థానం వరకు తీసుకురావడమే అసలైన సమస్య అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అలాగే రాజకీయ ప్రసంగాలను, ఎన్నికల వ్యూహాలను కోర్టు విచారణల ద్వారా ఎదుర్కోవాలని చూడడం సమంజసం కాదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యల విషయాన్ని తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. అంతేకాదు, న్యాయవాది నిజాం పాషా దాఖలు చేసిన పిటిషన్పై తప్పకుండా విచారణ జరుపుతామన్నారు. విచారణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఆయన. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకీ పట్టుకుని ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అస్సాంలో రాజకీయంగా దుమారం లేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది నరమేధాన్ని ప్రోత్సహించడమేనని గౌరవ్ గొగాయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇది అక్రమ చొరబాటుదారులను ఉద్దేశించి చేసిన వీడియో అని భారతీయ జనతా పార్టీ వర్గాలు సర్ది చెప్పడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే సదరు వివాదాస్పద వీడియోను సోషల్ మీడియా నుండి డిలీట్ చేశారు. కాగా అసెంబ్లీకి మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం రాజకీయాలు వేడెక్కాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన సీనియర్ నేత గౌరవ్ గొగాయ్పై ఇటీవల అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగాయ్ కుటుంబానికి పాకిస్తాన్ ఏజెంట్ ఆలీ తౌఖీర్ షేక్తో సంబంధాలు ఉన్నాయని హిమంత బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి వేళ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగాయ్కు మన శత్రు దేశమైన పాకిస్తాన్కు సంబంధాలున్నాయన్న ప్రచారాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. అసోం ప్రజలు దృష్టిలో ఇక గౌరవ్ గొగాయ్ను ఒక దేశద్రోహిగా నిలబెట్టే కుట్రను సమర్థవంతంగా అమలు చేయడానికి హిమంత బిశ్వ శర్మ ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపణలపై కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్ స్పందించారు. అయితే 2013లో తాను పాకిస్తాన్లో పర్యటించిన విషయం వాస్తవమేనన్నారు.
అయితే ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావడానికి తాను పాకిస్తాన్ వెళ్లానని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. తాను పాకిస్తాన్కు వెళ్లడం వల్ల భారతదేశ భద్రతకు వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదని గౌరవ్ గొగోయ్ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి వేళ రాజకీయంగా తనను బద్నాం చేయడానికే బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని గౌరవ్ గొగోయ్ తాజాగా లోక్సభలో ఎదురుదాడి చేశారు. ఇదిలా ఉంటే హిమంత బిశ్వశర్మ ఆరోపణల కథ అక్కడితో ఆగలేదు. గౌరవ్ గొగోయ్ భార్య కూడా గతంలో పాకిస్తాన్లో పర్యటించారని హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అయితే తన భార్య పాకిస్తాన్ వెళ్లిన మాట వాస్తవమేనని గౌరవ్ పేర్కొన్నారు. వృత్తి సంబంధమైన పనిలో భాగంగానే తన భార్య పాకిస్తాన్ వెళ్లిందని గౌరవ్ గొగోయ్ వివరణ ఇచ్చారు. అంతేకాదు భార్యకు తోడుగా తాను కూడా అప్పట్లో పాకిస్తాన్కు వెళ్లినట్టుగా గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన సమయంలో పాకిస్తాన్లోని ఏ నాయకుణ్ణి తాను కలవలేదని గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు. కాగా తనపై అలాగే తన భార్యపై నిరాధార ఆరోపణలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు వ్యతిరేకంగా చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు గౌరవ్ గొగోయ్. ఏదేమైనా అసోం రాజకీయాలు గరంగరంగా మారాయి.